ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఎవరిని గెలిపించుకుంటారు? మేము వేగేసి నరేంద్ర వర్మని. బాపట్లలో ఉన్నటువంటి వేగేసి నరేంద్ర వర్మ. బాపట్ల ఉన్నాండి వేగేసి నరేంద్ర వర్మని. మరి బాపట్లలో కోన రఘుపతి గారు కూడా ఉన్నారు కదా, ఆయన గెలిపించుకోరా? పొరపాటున 5 ఏళ్ళు మా ఊర్లో కానీ మా గడప కానీ మా ఊరు కూడా దొక్కల. ఎందుకు? ఇంత గెలిచాడు కదా, కొంచెం ధీమా పెరిగింది కదా. ఆ గెలిచిన దానికి ఎవడు వేస్తాడు? ఇలా ఓటేమని ఎవడని వేస్తాడా? ఇలా ఓటేమని ఆవిడ వేస్తాడా? లేడ వేసే హక్కు లేదు, అడిగే హక్కు కూడా లేదు. ఒకవేళ ఇంటికి వచ్చానా 100 అయితే తీసుకుంటారు కానీ పొరపాటున ఓటు కూడా పడదు. ఓటు కూడా పడదు. డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు అయినా అన్నారు. ఈయన కూడా ఊరిని పుణ్యాన్ని దిగినోళ్ళు కదండి. అంటే రియల్గా మాట్లాడాలి దేనైనా. వీళ్ళు ఏమైనా లక్షలు కోట్లు దిగి ఆడబెట్టుకున్నారు. ఏడాది ఏమి బొత్తి లేకుండా ఏ ఊరికి వెళ్ళి ఏం చేశావు నువ్వు? నీ నిజాయితీ చూపి, ఫస్ట్ నీ నిజాయితీ చూపి. నీ నిజాయితీ చూపిస్తే అప్పుడు నాకు ఓటు అడుగు. మరి బాపట్లలో కోన రఘుపతి గారి కన్నా మరి వేగేసి నరేంద్ర వర్మ గారు బాగా చేస్తారని విన్నాము, అది నిజమేనా? నెక్స్ట్ వస్తే చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి అన్నం సత్య ప్రభాకర్ నిలబడ్డ కాడ నుంచి అతను సపోర్ట్ చేశాడు, ఇతను సపోర్ట్ చేశాడు. అన్నం ప్రభాకర్ కూడా బీజేపీలో తెంగాడు. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. మరి గెలిపించుకుంటారు పక్కాగా? పక్క దాంట్లో ఎవ్వడు 100కి 75% వేగేసినాయి. అంటే ముందు ఆగి ఉండాలి. నేను పక్కా రెడ్డిని, ఇదిగో లక్ష్మీనా, నేను పక్కా రెడ్డిని, నేను పక్క ముందు ఆగున్నా. వీడు అమ్మే మందుకి మేము ఏడ తాగాలి? ఎక్కడ తాగాలి? రోడ్డు నొక్కుతుంది తాగాలి. అలా ఇంటికి పేడంతలు ఊరుకుంటారా? మరి జగన్ గెలిపించుకుంటారా? మరి పొరపాటున అక్కడ ఉన్నవాడు ఓటు కూడా వేయడు. అలా మందు తాగేవాడు అంటే వాడు మాత్రం ఓటు వేయడు. వాడి దగ్గర ముందు కొన్నారా పక్కన తాగి ఊరుకుంటారా? మరి చంద్రబాబుని గెలిపించుకుంటారా? చంద్రబాబు నాయుడు ఏడు మాత్రం వేగేసి గెలుపుతాం. బాపట్ల అయితే వేగేసి నరేంద్ర వర్మ గెలిపిస్తాం. అది దీంట్లో సమస్య లేకుండా ఇక్కడైతే వేగేసి నరేంద్ర గెలిపిస్తాం. మాది ఇంకోటి, మాది పెట్టినారు మండలం, మాది కప్పలారిపాలు. నా పేరు పుట్ట శ్రీనివాసరెడ్డి.